విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో జగన్ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. విశాఖలో ఎప్పటి నుంచో డ్రగ్స్ మాఫియా జరుగుతుందని, ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు విశాఖలో కనిపిస్తున్నాయని, విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే సిబిఐ విచారణ చేయడానికి అవకాశం ఇవ్వలేదని స్థానిక పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. డ్రగ్స్ మాఫియా తతంగాన్ని అధికార పార్టీ నాయకులు మాయ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధి కోనం పూర్ణచంద్రరావుకు వైసీపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరూ కూడా కలవడం ఆనందంగా ఉంది. సో ఈ రోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, యాజ్ ఏ ప్రెస్ మీ అందరికీ తెలిసి ఏం జరుగుతుందో, అయినప్పటికీ ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఈ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మాకుంది కాబట్టి మేము ముందు ఈరోజు కూర్చున్నాం. ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో అనుకుంటున్నాం కానీ ఎప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇక ఏమైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది. సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు, విశాఖపట్నంలో 25,000 కేజీలు 16వ తారీఖున పట్టుబడితే అది 25వ తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోకల్ పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా తతంగాన్ని మాయ చేయడానికి ఈ ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు. సుమారు 25,000 కేజీలు అంటే జనం కానీ మిగతా పెద్దలు కానీ చెప్పేది ఏంటంటే దాని వాల్యూ సుమారు 50,000 కోట్ల రూపాయలు ఉంటుందనేది మరి ఎంత ఘోరమైన మరిది ఈ మాఫియా నాకు అర్థం కాలేదు. బ్రెజిల్ నుంచి ఇక్కడ కంటైనర్లో రావడం అంటే మరి ఎట్లా తీసుకొచ్చారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉందనేది మేము చెప్పక తప్పదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఈవేళ వైజాగ్ విశాఖపట్నం ప్రాంతంలో ఏ కాలేజీలో చూసినా డ్రగ్స్ పిల్లలు అలవాటు చేసుకొని విపరీతమైన ఒత్తిడికి లోనై చదువులు మానేసి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఎలా కొట్టేయాలని అబద్ధాలు చెప్పి డబ్బు కొట్టేసి ఆ డబ్బు ద్వారా ఈవేళ మరి విద్యార్థులు కానీ యువకులు కానీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ దొంగతనాలు కూడా అక్కడక్కడ ఈ మందుకు అలవాటు పడి డబ్బులు లేనప్పుడు విపరీతమైన ఒత్తిడిలోనే ఈ దొంగతనాలు చేయడం, ఇది మన మహిళల మీద ఉన్న ఈ చైల్డ్ లాక్కి వెళ్ళడం, ఇటువంటి దురాగతాలు మన విశాఖపట్నం జరుగుతున్నాయంటే చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం మరి ఈ విశాఖపట్నాన్ని పెద్ద రాజధాని చేస్తామని చెప్పి పెట్టిన పెద్దలు మరి వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా ఈవేళ విశాఖపట్నాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. నిన్ననే ఒక అబ్బాయి మా ఏరియాలో సుమంత్ అనే ఒక అబ్బాయి, మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను, వాడి వయసు కనీసం 22 సంవత్సరాలు కూడా ఉండదు. విపరీతమైన డ్రగ్స్ వాడి మెంటల్ వచ్చేసిందంట. నేను ఇప్పుడు ఈరోజే నా ఫోన్ చూపిస్తాను. నేను మన విశాఖపట్నం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డెంటల్ అది మెంటల్ కాలేజీ ఆ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తే అతను ట్రీట్మెంట్కి ఇటువంటి విద్యార్థులు యువకులు చాలా మంది ఈ మధ్య ఈ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారని చెప్పడం జరిగిందంటే దీని పరాకాష్ట ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవాలి. మరి ఏపీలో అభివృద్ధిలో నెంబర్ 1లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఈవేళ ఈ డ్రగ్స్, కొకైన్, గంజాయి ఇవన్నీ సరఫరా వాడకంలో నెంబర్ 1 చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరింత దౌర్భాగ్యమైన పరిస్థితిలో